కామారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇక జాతీయ లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో పెండింగ్లో ఉన్న 1848 కేసులకు పరిష్కారం చూపినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తెలిపారు. అయితే ఇక కేసుల పరిష్కారం కోసం 8 బెంచ్లను ఏర్పాటు చేసి పరిష్కరించామని అన్నారు. క్రిమినల్ కాంపౌండర్లో కేసులు 1751 పరిష్కారం కాగా వాటికి సంబంధించి నగదు బాధితులకు అందేలా చేశామని అన్నారు. సివిల్ కేసులు 2, 15 మోటార్ యాక్సిడెంట్ కేసులు, ఇక 37 సైబర్ కేసు క్రైమ్ కేసులు, బ్యాంకులకు సంబంధించిన 35 ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అమల్లోకి రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. మీరు అనుకోవచ్చు, మరి ఈ చట్టం లేనప్పుడు లోక్ అదాలత్ లాంటి ప్రాసెస్ మన దగ్గర లేదా అంటే ఉంది. మహాత్మా గాంధీ గారు గుజరాత్ లో ఫస్ట్ ఆయన ఈ లోక్ అదాలత్ సిస్టమ్ ని అంటే గుజరాత్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ సిస్టమ్ అప్పుడు చట్టం ఏమీ లేదు. కాకపోతే మనకి చట్టంలో సిపిసిలో మీ అందరికీ తెలుసు, అంటే న్యాయవాదులకు తెలుసు, రాజీ పడే సెక్షన్ ఒకటి ఉంది. అట్లాగే మనకి సిఆర్పిసిలో కూడా, అట్లా ప్రస్తుతం ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ లో కూడా రాజీ పడదగ్గ కేసులు క్రిమినల్ సైడ్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ చట్టబద్ధత అనేటటువంటిది కల్పించబడింది ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ ప్రకారం కల్పించబడింది. మరి చట్టబద్ధత అంటే ఏంటి? మనం పూర్వీకులు చూస్తూ ఉంటాం, రాయి చెట్టు కింద లేకపోతే ఏదైనా రాయి దగ్గర కూర్చొని అందరూ పంచాయతీ చేసి ఏదైనా పరిష్కారం చేసి వెళ్ళిపోమని చెప్పేవాడు. దండగేసేవాడు, తెలుసు కదా మీ అందరికీ, ఏదైనా తప్పు చేసి. అయితే దానికి చట్టబద్ధత లేదు. అది ఎక్కడ రాసేవాడు కాదు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అదే లోక్ అదాలత్లో కనుక మీరు సెటిల్ అయితే కేసు అవార్డు పాస్ చేస్తే అదే ఫైనల్. ఇంకా దాని మీద అప్పీల్ అనేటటువంటిది ఉండదు. అది